హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కిరణ్ రాయల్ ఈరోజు ట్రెండింగ్ లో వెళ్తూ ఉన్నాడు. ఎందుకంటే సార్ గారు చేసినటువంటి గొప్ప గొప్ప పనులతో కాదు, మోసాలతో, రౌడీయిజంతో. ఈ విషయాలన్నీ నేను ఇప్పుడు చెప్పడానికి గల కారణం ఏంటంటే, కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇప్పటి వరకు మనకి తెలియకుండా ఎన్నో ఎన్నో అరాచకాలు చేయడం జరిగింది. సో కొన్ని అయితే బయటకు వచ్చినాయి, చాలా బయటికి రానివి చాలా ఉన్నాయి. ఇకపైన కిరణ్ రాయల్ ఏం చేశాడు, ఆ అరాచకాలు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు క్లుప్తంగా మీతో చెప్పడానికి వస్తున్నా. చెప్పేదేమో నీతులు, చేసేదేమో బూతులు. ఇట్లాంటి దరిద్రులు దేశానికే భారం. ఎందుకు ఇంత క్లియర్ గా చెప్తూ ఉన్నా అంటే, కిరణ్ రాయల్ అనే వ్యక్తి జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ గా ఉండి అక్కడ చాలా మందిని బెదిరించి, భయపెట్టి, అధికార హోదాలో డబ్బులు కలెక్ట్ చేస్తున్నట్టుగా సమాచారాలు అందుతూనే ఉన్నాయి. ఇది ఎంతవరకు వాస్తవాన్ని రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు అందుట్లో గతంలో అతని పైన ఒక కేసు. ఆ కేసు ఏంటి? ఒక వ్యాపారి దగ్గరికి ఒక వ్యక్తిని పంపించి, నేను పోలీస్ కానిస్టేబుల్ అని చెప్పించి 2 లక్షలు డబ్బులు కావాలని డిమాండ్ చేసి, అతను ఆ డబ్బులు ఇవ్వకపోగా రెండోసారి మళ్ళీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి బెదిరించి డబ్బులు ఇవ్వాలని భయపెడితే, ఆ పర్సన్ వెళ్ళి తిరుపతిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగిందంట. ఆ తర్వాత సో కాల్డ్ ఎవడైతే వాడిని బెదిరించాడో అతను పిలిచి అడిగితే, అతను చెప్పింది ఏంటి? నేను కాదు, జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ చెప్పబట్టే నేను చేశాను అని చెప్పాడు. ఆ తర్వాత కిరణ్ రాయల్ పైన కుటుంబ సభ్యులంతా కలిసి కేసు పెడతాం జరిగిందంట. అలా కేసు పెట్టారని చెప్పేసి ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తి తన ముఠాన్ని తీసుకెళ్లి, నలుగురిని తీసుకెళ్లి, అతన్ని ఎవరైతే కేసు పెట్టాడో అతన్ని చంపేస్తానంటూ వాళ్ళ ఇంటి చుట్టూ గుండాలను పెట్టాడంటూ వాళ్ళు చెప్పడం జరిగింది. ఒకసారి కావాలంటే ఆ వీడియో మీరు ఒకసారి చూడండి. బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కేసులో జనసేన పార్టీ చిత్తూరు నేత ఒకరు ఇరుక్కున్నారు. మొదట వ్యాపారికి ఓ యువకుడు ఫోన్ చేసి 2 లక్షలు అడిగాడు. వ్యాపారి ఫిర్యాదుతో యువకుని పట్టుకుని విచారించారు పోలీసులు. తనకేమీ తెలియదని జనసేన నేత చెప్పినందుకే బెదిరించారన్నాడు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈయన పేరు మురళి. తిరుపతి కోర్లకుంటకు చెందిన ఫైనాన్షియర్. కొన్నాళ్ల క్రితం ఓ యువకుడు మురళికి ఫోన్ చేశాడు. తాను చంద్రగిరి కానిస్టేబుల్ అని పరిచయం చేసుకున్నాడు. 2 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మురళి పెద్దగా పట్టించుకోలేదు. 2 రోజుల తర్వాత మరోసారి ఆ యువకుడు ఫోన్ చేసి డబ్బుల కోసం బెదిరించాడు. దీంతో మురళి తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ జరిపితే ఎస్టీవీ నగర్ కు చెందిన రాజేష్ గా తేలింది. అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. తనకేమీ తెలియదని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా నేత కిరణ్ రాయల్ ఇదంతా చేయిస్తున్నాడని రాజేష్ పోలీసులకు చెప్పాడు. దీంతో బాధితులు జనసేన లీడర్ కిరణ్ రాయల్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిరణ్ రాయల్ మరియు అతను ఫెన్సర్ చేసి ఇంటి దగ్గరకు వచ్చేసి కత్తులు తీసుకుని వచ్చేసి సంపదాన్ని బెదిరించారని చెప్పేసి కంప్లైంట్ వచ్చింది. కాబట్టి దాని ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్ చేసి దర్యాప్తు చేస్తాం. కిరణ్ రాయల్ నుంచి తమకు ప్రాణహాని ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది మురళి ఫ్యామిలీ. ఒక గ్యాంగ్ వచ్చి నీ మొగుడు ఎక్కడికి వెళ్ళాడు, ఈ రోజు నిన్ను నీ మొగుడిని చంపేస్తాను అనేసి వీధుల్లో కావిలి కాసి ఉన్నారు. నలుగురున్నారు. హాఫ్ అన్ అవర్ నేను డైరెక్ట్ గా కిరణ్ రాయల్ చూశాను. నైట్ నేను 7:45 వాడు ఎక్కడున్నాడు, వాడిని ఈరోజు బతికించలేదంటూ మా సెక్యూరిటీ గార్డుని కూడా వాళ్ళని అడిగి నా వివరాలన్నీ సేకరిస్తూ నా కోసం నన్ను చంపాలని మర్డర్ చేయాలని నన్ను. ఎందుకంటే ఈ కేసు విషయం బయట వస్తే యావత్ గ్రూప్ విషయం మొత్తం బయట వస్తుంది. దానిపైన ప్రముఖులు అంటే, ఎందుకంటే కిరణ్ రాయల్ ఒకటే కాదు, నాకు తెలిసి దీనిపైన కూడా వాడికి ఏదో సపోర్ట్ ఉందని మేము అనుకుంటున్నాము. ఈ వ్యవహారంలో కిరణ్ రాయల్ పాత్రపై విచారణ జరుపుతున్నారు పోలీసులు. జనసేన లీడర్ ఇలా డబ్బుల కోసం బెదిరిస్తున్నాడన్న వార్త స్థానికంగా సంచలనంగా మారింది. చూశారు కదా ఎంత దారుణంగా ఎవరిని పెడితే వాళ్ళని బెదిరించడమే కిరణ్ రాయల్ పని అని అంటే, ఎస్, ఇప్పుడు ఒక యువతి లక్ష్మి అని తనతో సహజీవనం చేస్తూ తన దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయల డబ్బుని స్వాహా చేసి, తనని నా వైఫ్ నువ్వు, నా లైఫ్ నువ్వు, నా సర్వం నువ్వు అని చెప్పుకుంటూ విలువైన గిఫ్ట్లు తీసుకుంటూ ఆ అమ్మాయిని నమ్మబలికి ఇప్పుడు వేరే అమ్మాయితో ఆయన జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ లక్ష్మిని మోసం చేయడం జరిగింది. సో ఆ అమ్మాయి ఈ రోజు బయటకు వచ్చేసి మీడియా ముందు తన బాధను చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి. నా పేరు లక్ష్మి.
లైఫ్లో ఒకరు నమ్మి చాలా మోసపోయాను. 1,20,00,000 ఇచ్చాను అతనికి అప్పులు చేసి. అతను నా పిల్లల్ని చంపుతానని బెదిరించి ఎన్నో చేసి కేవలం 30 లక్షలకు నా దగ్గర బాండ్లు చెక్కులు రాయించాడు. నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు ఇలా బెదిరించి. అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ఇంకా నేను బతకలేను. అప్పులు ఎక్కువైపోయాయి. పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. అతను ఎవరంటే కిరణ్ రాయల్, తిరుపతి జనసేన ఇన్ఛార్జ్. నేను చనిపోయాకైనా ఆ డబ్బులు నా పిల్లలకి చెందుతాయని ఆశిస్తున్నాను. కేవలం కిరణ్ వల్లే నేను ఈరోజు చనిపోతున్నాను. చూసారు కదా, తను చివరికి బాధతో ఎంతవరకైనా వెళ్ళడానికి సిద్ధపడింది పాపం ఆవిడ. ఎందుకంటే పిల్లలు ఉన్నారు, వారికి ఇవ్వాల్సిన డబ్బు ఆవిడేమో కిరణ్ రాయల్ నమ్మి తనకిచ్చింది. ఎందుకు రాజకీయంగా ఎదుగుతున్నాను, మన జీవితం బాగుంటది అని మాయ మాటలు చెప్పడంతో ఇప్పుడు రాజకీయంగా అధికారంలోకి వచ్చింది పార్టీ. కిరణ్ రాయల్ కి మంచి సపోర్ట్ దొరికింది. ఇప్పుడు మనోడు తన విశ్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ఎంత ఘోరం అంటే అమ్మాయిని చంపేస్తా అని బెదిరిస్తూ ఉన్నాడు. అయితే గతంలో కిరణ్ రాయల్ తనతో ఉన్నప్పుడు ఎంత ప్రేమగా ఉండేవాడో, ఎలాంటి గిఫ్ట్లు ఆవిడిచ్చేదో, నువ్వు నా వైఫ్ అని ఎలా మాటలు చెప్పాడో, ఆ మాటలని ఒకసారి వాళ్ళ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి అన్యోన్యత చూపడానికి ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో మీరు చూడండి. అలా నా లైఫ్ వీడియో చెప్పారా? నేను నీకు వైఫ్ కైఫ్ నైఫ్ తీనే వీడియో తీసి నేను మాట్లాడాలి. మాట్లాడు. వీడియో చూడు, నన్ను చూడు. లవ్ యూ టూ. నేను ఇంక లైఫ్ లేకపోతే విశ్వంతో అంతా మాట్లాడదు. పొద్దున టీ చెప్పిన తాగేసుకొని చేస్తాను. వీడియో ఎందుకు? కళ్ళు మూసుకో. అలానే మూసుకోనండి. కొత్తమేనా? మీరు ఎంతసేపు ఎక్కువసేపు మూసుకోండి. ఏమది? లవ్ యూ. ఏంది? చూసారు కదా, ఈ కిరణ్ రాయలు ఎంత దారుణాతి దారుణంగా ఆవిడ్ని మోసం చేశాడు అంటే చెప్పడానికి అసలు ఇంత దరిద్రమా అనిపిస్తూ ఉంది. అరే, మనిషి పుట్టుకు పుట్టావా లేదా? సిగ్గుందా కడుపుకి? ఆ జగన్మోహన్ రెడ్డి 2.0 అంటే దాన్ని నువ్వు కామెడీ చేస్తూ రోబో రజనీకాంత్ పోస్టర్ ని మార్పు చేసి 2.0 రజనీకాంత్, చిట్టినాయుడు, చిట్టిరెడ్డి, ఈ చిట్టి రోబో చిట్టిరెడ్డి అంటూ ఎద్దేవా చేసావు కదా. మరి ఇప్పుడు నేనేం చేయాలరా? నీలాంటి ఎదవల్ని ఏం చేయాలరా? ఏ చెప్పుతో కొట్టాలరా? ఆడపిల్లల దగ్గర నుంచి, ఆడవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటావు. ఆడింగోడివా నువ్వు? ఎరా ఆడింగోడివా? సంపాదించడం చేతకాక ఆడవాళ్ళ మీద పడి బతికే దరిద్రప బతుకు అనేది అంటూ మీడియాలో చాలా మంది ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఆయన సమాధానం చెప్పట్లేదు. ఎందుకంటే గతంలో ఇలా మీడియాకు వస్తానంటే ఆ అమ్మాయిని బెదిరించి కొట్టి ఒక వీడియో రికార్డ్ చేయించుకున్నాడు ప్రూఫ్ గా. ఆ వీడియోలో ఆ అమ్మాయితో ఎంత దారుణంగా వాళ్ళ కొడుకుని చంపేస్తానని గొంతు మీద కత్తి పెట్టినట్టు చేసి ఆ అమ్మాయితో ఆ వీడియో చెప్పించుకున్నాడు. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి తను చెప్పింది. కిరణ్ రాయల్కి నాకు గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న లావాదేవీలు వల్ల అనేక గొడవలు అయ్యాయి. ముందు చెప్పినట్టుగా ఇచ్చిన చెక్స్, బాండ్ అన్నీ ఈ రోజుతో క్లియర్ అయ్యాయి. ఆ తర్వాత మిగతా వాటికి 2 చెక్కులు, బాండ్స్ ఇచ్చారు. ఈ రోజు నుంచి అతనికి నాకు ఎటువంటి లావాదేవీలు లేవు. నా కుటుంబం నుంచి అతనికి, అతని కుటుంబం నుంచి నా కుటుంబానికి ఎటువంటి హాని జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అనగా
జూన్ 2024 ఈ రోజు నుంచి అతనికి నాకు ఎటువంటి సంబంధము లేదు, ఎటువంటి లావాదేవీలు లేవు. అన్నిట్లకి పెద్దల సమక్షంలో బాండ్స్, చెక్లు ఇచ్చాడు. గోల్డ్కి రావాల్సిన డబ్బులు, కేజు అనే అమ్మాయి మనీకి అన్నిట్లకి అతను హామీ ఉంటానని చెప్పి షూరిటీ ఇచ్చాడు. చూశారు కదా, ఇంత దారుణంగా ఆ అమ్మాయిని బెదిరించి వాళ్ళ కొడుకుని చంపేస్తానని బెదిరించి అసలు ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళని, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారులే వదలలేదు. 1,20,00,000 ఇచ్చి ఇంకో 25 తులాల బంగారం ఇచ్చిన ఆవిడ్ని, 25 సవర్లు అండి, 25 తులాల బంగారం ఇచ్చిన ఆవిడ్ని వదిలేస్తాడా? అసలు నోటికొచ్చిన పచ్చి బూతులని మాట్లాడారు. మన దాంట్లో ఆడియో 1, 2, 3 అని పెట్టాను, ఒకసారి అవి వినండి, అర్థమవుతుంది ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడో ఈ కిరణ్ రాయల్ అనే వ్యక్తి. అసలు వీటన్నిటి కాకుండా ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి ఆ యువతని విచక్షణ రహితంగా కొట్టి వెళ్ళటం జరిగింది. చేతికి పాపం దెబ్బ తగిలింది. అది చూపిస్తూ మీడియా ముందు తన బాధని వెళ్ళగక్కుంది ఆవిడ. ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూసేసేయండి, ఎలా మాట్లాడుతుందో, ఎలా భయపెట్టాడో, తన చేతికి దెబ్బ ఎలా తగిలిందో, తన దండం పెడుతున్నప్పుడు రక్తం కారిపోతుంది చేతికి. ఒకసారి ఆ వీడియో కూడా మీరు చూసేసేయండి. కిరణ్ రాయల్కి ఉన్న గొడవ ఏంటి, కారణం ఏంటి, వివరాలు చెప్పండి. ఒక వీడియో పంపించడం జరిగింది. దాని కింద కిరణ్ ఒక వీడియో పెట్టాడు. ఫస్ట్ నేను దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒక 1 year బ్యాక్స్, ఇది 2023లో జరిగింది. నేను హాస్పిటల్లో ఈరోజు ఎలా ఉన్నానో అలానే ఉన్నాగా అతని మీద ఎక్కడ ఇష్యూ అవుతుందో అని చెప్పి అక్కడికి వచ్చి మా చిన్న అబ్బాయిని బెదిరించి కాళ్ళు పట్టుకొని, నా పొలిటికల్ లైఫ్ ఇది స్పాయిల్ అవుతుంది, నాకు ఇన్ని సంవత్సరాలు నా గోల్ స్పాయిల్ అవుతుంది, ఇప్పుడు మీరు ఇలా చేశారంటే అని చెప్పి ఒప్పించి నాకు అప్పుడు ఇమీడియట్గా 5 lakhs ఇస్తానని చెప్పి మొత్తం 30 lakhsకి ఇస్తానని చెప్పి ఒప్పందం చేశాడు సార్. దానికి నేను 1% కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను ఇచ్చిన డబ్బులు 1,20,00,000, అది కాకుండా నా నగలు 25 సవర్లు సార్ మొత్తం. దీనికి నేను ఒప్పుకోలేదు. ఆ రోజు కూడా నా పిల్లలు వద్దమ్మా, ఇప్పటికి పోయిన పరువు చాలు, వద్దు, ఇక్కడికి ఆపేసే అన్నారు. కానీ ఆ తర్వాత కూడా అతను మమ్మల్ని బెదిరించడం కానివ్వండి, ఇవి ఏవీ తగ్గించలేదు. ఈవెన్ నా బిడ్డకి బాగాలేకుండా హాస్పిటల్లో ఉండి సర్జరీ అని కాల్ చేసినప్పుడు కూడా అతను ఎన్ని మాటలు అన్నాడంటే, ఆ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, నువ్వు చేసిన దానికి నీకు తగిన శిక్ష వేశాడు, ఇంతకింతకి నీ బిడ్డలు నువ్వు నాశనం అయిపోతావు అన్నాడు. ప్రతి ఒక్కటి ఇలానే అతను మాట్లాడడం, అతని వ్యవహారం. నాకు అతను ఎలా తెలుసు అంటే, మా అమ్మ వాళ్ళ ఇల్లు ఆంధ్ర కాలనీలో ఉండింది సార్, దాని పక్కన అతను వచ్చి జాయిన్ అయ్యాడు ఇల్లు కట్టుకొని. నాకు అప్పటి నుంచి తెలుసు అతను, 2013 నుంచి తెలుసు. 2013 to 2016 మార్చి వరకు అతనికి నేను ఇచ్చిన డబ్బులు 25 లక్షలు. ఈ 25 లక్షలు నేను ఇచ్చాను అని చెప్పి మా ఆయనకి తెలుసు, మా అత్తమామలకు తెలుసు, అందరికీ తెలిసి గొడవలు అయ్యాయి, చాలా ఇష్యూస్ అయ్యాయి. అయినా అతను ఇస్తానని చెప్పి ఇవ్వకుండా చేసేశాడు. ఆ తర్వాత మా ఆయన ఎప్పుడైతే చనిపోయారో ఆ తర్వాత నేను పిల్లలు తిరుపతికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత అతను మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చి ఈ అవసరం ఉంది, ఆ అవసరం ఉంది అని చెప్పి అతను అన్నాడు, ఆమెకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని. దానికి ప్రతి ఒక్కదానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. ఎందుకంటే 1 ఎకరా భూమిని నేను వెంచర్ వేపించి సేల్ చేయించాను. ఇందులో పిల్లలు నన్ను ఎన్నోసార్లు అబ్జెక్ట్ చేసినా కూడా ఎందుకమ్మా అమ్ముతున్నావు అంటే, ప్రతిదానికి నేను వాళ్ళకి ఏదో కారణాలు చెప్పుకుంటూ అమ్మి అతనికి ఇచ్చాను. అతను మీరు అన్నట్టు ఇంతకుముందు నా వీడియో ఒకటి అతను రివీల్ చేశాడు, అది నాకు నేనే ఇచ్చిన వీడియో కాదు సార్, దాన్ని కూడా బెదిరించి ఇప్పించిన వీడియో అది. దానికి సాక్ష్యాలు కూడా నా దగ్గర ఉన్నాయి. అతను ఏ విధంగా అయితే నన్ను బెదిరించాడు, థ్రెటన్ చేశాడు అనేది ప్రతి ఒక్క సాక్ష్యం నా దగ్గర ఉంది. మీకు ఇప్పుడు జనసేన సార్, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, రాజకీయ పార్టీలు దేనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నాకు అందరూ ఒకటే. కానీ అతని అండ నేను జనసేన లీడర్ని, నేను ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక అహంకారం అతనిలో ఉంది. నేను ఈ విషయం మీ అందరూ కలిసి నాకు పర్మిషన్ ఇప్పించి పవన్ కళ్యాణ్ గారికి పంపించగలిగితే
నా దగ్గర ఉండే సాక్ష్యాలన్నీ కూడా నేను ఆయనకి చూపించి నాకు న్యాయం జరిగేలాగా నేను పోరాడతాను. ఈరోజు జరిగిన విషయం, నేను హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే మీడియాకి అది వైరల్ అయిన తర్వాత ఫోన్ చేసి మా చిన్నబ్బాయికి ఎలా బెదిరిస్తున్నాడంటే, రా నిన్ను చంపేస్తాను నేను, ఎక్కడున్నా మీరు అని చెప్పి బెదిరిస్తున్నాడు. అసలు ఈ సొసైటీ అంతా కూడా సార్ నాకు ఎలా అనిపిస్తుందంటే, నేను మోసపోయాను సార్, నేను మోసపోయాను ఒకరిని నమ్మి. అలాంటి సిచ్యువేషన్ నుండి నా లైఫ్ నేను బతుక్కుంటున్నా కూడా అతను ఏదో ఒక విషయంలో నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు సార్. ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉదాహరణ, అతని మాటలు వినిపించాలంటే నేను తప్పకుండా వినిపిస్తాను సార్ అతని మాటలు. ఇది వినడానికి నా పిల్లలకే నేను ఇంతవరకు దీన్ని వినిపించలేదు సార్. ఎందుకంటే ఒక తల్లిని ఇంకొక అతను మాట్లాడితే ఏ పిల్లలు భరించలేరు. ఈరోజు అవసరం కాబట్టి నేను వినిపించాల్సి వస్తుంది సార్. మర్యాద ఇచ్చి మాట్లాడు. మర్యాద నీకే, మర్యాద లేబర్ ముండా, ఇంక నీ మర్యాద అయిపోయింది, వస్తున్నది రేపు వస్తున్నా, అయిపోయింది నీకు మర్యాద చాలు. చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్గా కామ్గా ఇన్ని రోజు కామ్గా ఉన్నా. నువ్వు ఏదో అన్నావు కదా, నీ వల్ల నువ్వు చెయ్యి, నేనేదో చూపిస్తా. వస్తున్నా, రేపే వస్తున్నా. ఏం చేస్తావా? ఏం చేస్తానా, వచ్చి మాట్లాడతా. నువ్వేదో చేస్తానా, వచ్చి ఎక్కడికి పోతావో పో, నా ఎంట్రికా. ఏమనుకుంటావు నన్ను నువ్వు? నువ్వేమనుకుంటున్నావు? నీ మరిది అనుకున్నావా? బృందావల తమ్ముడు జఫానా కొడుకు అనుకున్నాను ఏమైనా? నీ కొడుకులు పెద్దోళ్ళైతే మడిచి నీ గుత్తలో పెట్టుకో, నా దగ్గర కాదు. కోసి వాత పెడతా, మటర్ కేసు పెట్టుకు జైలు పోతా, 40 రోజులు పెళ్లి తీసుకుని బయటకు వస్తా. నీ అమ్మ బుక్ చాలా చూస్తాను ఇట్లాంటివి. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే సార్, చిన్న ఉదాహరణ మాత్రమే. అతను నా ఆఫీస్కి వచ్చి నన్ను ఎలా బెదిరించాడు అంటే, ఇది వాయిస్ అతను రావడం, వచ్చి బెదిరించడం, ఇలా ఒకటి కాదు సార్. ఇన్ని చేసినా కానీ నేను ఇన్ని ఇయర్స్ నేను కామ్గానే ఉన్నాను సార్. ఈరోజు నా సిచ్యువేషన్ ఏమంటే, అతనికి నేను డబ్బులు ఇచ్చి నా పిల్లల భవిష్యత్తు నేను ఏమీ చేయలేకపోతున్నాను వాళ్ళకి. నా డబ్బులు నాకు కావాలని పోరాటం చేస్తుంటే అతను బెదిరిస్తున్నాడు. దయచేసి అందరూ నాకు సాయం ఉండి నా డబ్బులు నాకు వచ్చేలాగా చేయండి సార్. థ్యాంక్ యూ. ఒక మహిళను వేధిస్తూ ఉన్నాడు. తనకు ఇవ్వాల్సినటువంటి 1,20,00,000 రూపాయల నగదు. తిరుపతి నియోజకవర్గం జనసేన చూశారు కదా, ప్రేమగా మాటలు చెప్పి తెలివిగా లోపరుచుకొని ఆడదాని జీవితంతో ఆడుకొని, సిగ్గుండాలరా మగ పుట్టుకు పుట్టిన తర్వాత ఆడదాని డబ్బులు తీసుకొని ఇలా ఎక్కుట్టి తిరగటానికి. నువ్వేమైనా కాల్ బాయ్వా సర్వీస్ ట్యాక్స్ లాగా తీసుకోవటానికి? నువ్వేగా నాకు బాండ్ పేపర్లు రాసావా, అగ్రిమెంట్ రాసావా, నా దగ్గర తిరిగి ఇవ్వమని ఇచ్చావా అంటే నువ్వేమైనా కాల్ బాయ్వా తన దగ్గరికి వెళ్ళి సుఖపెట్టి డబ్బులు తీసుకోవటానికి? ఎవరి డబ్బులైనా ఎవరిస్తారు ఫ్రీగా? నువ్వేం తన భర్తగా అని చెప్పి మోసం చేసావు. మాటలు మాకు తెలియట్లేదా? నువ్వు నా వైఫ్, నైఫ్, లైఫ్ అనేసి ఐ లవ్ యూ అని అంత ప్రేమగా చెప్తుంటే ఐ లవ్ యూ టూ అని నువ్వు చెప్పావు. సిగ్గుందా నీ బతుక్కి? అటువంటి ఆడపిల్లను మోసం చేయాలనిపించిందారా నీకు? నేను మళ్ళీ తిరిగి ఇలా డబ్బులు ఏం చూసుకుంటావు చేసుకో, చంపేస్తే 40 రోజుల్లో బయటకు వస్తా, నా సంగతి నీకు తెలియట్లేదు. అరే సామాన్యుల్నే వదలలేదు, ఆ అమ్మని వదిలేస్తావు నువ్వు. ప్రాణభయంతో గజగజ ఉనిగిపోతుంది. నేను మళ్ళీ తిరిగి ఇవ్వాలా నీకు డబ్బులు? నువ్వు నైట్కి ఎంత డబ్బులు కట్టేవన్నా ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళే బ్యాచ్ ఏంటి నువ్వు? చెప్పురా, అంత అటువంటి బ్యాచ్ నువ్వు? మీడియా ముందుకు వచ్చి నంగనాసి కబుర్లు, సొల్లు కబుర్లు, నీతి మాటలు, ఆకాశానికంటే నీతి మాటలు మాట్లాడుతూ ఉంటారు కదా ప్రతి ఒక్క ఎదవా. మీరట్టయ్యారా నాయకులు, సిగ్గు శరం లేని బ్రతుకులు మీవి అంటూ అసలు ఈ వీడియోలు చూసిన వాళ్ళంతా తిడుతున్నారు. అలా తిడుతూ ఉన్నప్పుడు ఎంత బాధేస్తుంది. నాకైతే అసలు తట్టుకోలేకపోతున్నాను. కిరణ్ రాయలు
సిన్సియర్ పొలిటీషియన్. అమ్మో, జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జి. ఎంత బలం ఉంటది మాకందరికి అసలు ఆయన అంటే అబో అమితమైన ప్రేమ. అటువంటి వ్యక్తిని ప్రజలంతా అమ్మ లక్కల అమ్మ నా బూతులు తిడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాం సార్ మేము. అసలు గుండె అంతా భారంగా నిండిపోయింది. ఏం చేసి కన్నీళ్ళు కూడా రావట్లేదు, ఏమనుకోకబ్బా. తన డాష్ గల్లంతా వచ్చి ఏ అమ్మ జగన్మోహన్ రెడ్డి మీద పడతారా? మీ బతుకులకి అసలు ఒక్కడికన్నా క్రెడిబిలిటీ ఉందారా జనసేనలో? మీ అధినాయకుడు, ఆయన గురించి నేను మాట్లాడకూడదు పర్సనల్ గా. ఆయన గౌరవంగా విడాకులు ఇచ్చి పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఆ జానీ మాస్టర్ గాడు వాడు మైనర్ అమ్మాయిని కూడా చూడకుండా తన్ని లైంగికంగా వేధించి పోస్కో చట్టం కింద అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు పాపం ఆడదాని డబ్బులు తీసుకొని ఆ అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నాడు, కుటుంబం మొత్తంతో ఆడుకుంటున్నాడు. ఇటు ఇట్టంటి వాళ్ళని మనం పక్కన పెట్టుకుని ఇందిరా నాయన సాధించేది. పవన్ కళ్యాణ్ గారు ఏందయ్యా ఇది? నాకు అర్థం కావట్లేదు. నీ పార్టీలో అందరు ఇంతే ఉంటారా ఏంది? ఇదే క్వాలిఫికేషన్? ఏలూరు విజయవాడలో లాగా రికార్డింగ్ డ్యాన్సులు చేసి అమ్మాయిల్ని పిసకాల, లేదంటే మైనర్ అమ్మాయిల్ని ఇష్టానుసారంగా వాడుకొని వదిలి నూకాల, కాదంటే ఇలా ఆడవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వాడుకొని బెదిరించాల. ఏంది సార్ మీ పార్టీ ఇట్లుంది? జనసేన ఏం సార్ ఇట్టుంది పార్టీ? ఆలోచించండి ఒకసారి. మా బుర్రలు పాడైపోతున్నాయి అసలు మీ స్ట్రాటజీలు, మీ పార్టీ నాయకుల యొక్క వీరోచిత సాహసాలు చూస్తుంటాయి. అమ్మా, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐఎమ్ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.